పీఠాపురం వెళ్ళి పిల్లనే చూసాము, పెద్దాపురం వెళ్ళి పిల్లైన చేసాము, కాకినాడ వెళ్ళాము, కంకణాలు ఇప్పాము, ఏలూరు వెళ్ళాము, యానాలు చేసాము, రామర్ల కోట వచ్చి సారీన పెట్టాము. నందారే ముగ్గురెక్కల వాస నందారే. పాట కాదు మా పెళ్లి కవర్ విను. వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక చింకుగుడుల పేలకయ్య గారు వ్రాయు శుభలేఖార్థములు అశ్విశ్రీ వికారనామ సంవత్సరం శనివారం మిట్ట మధ్యాహ్నం 13 గంటలకు మార్గాల నగరమందు సునక నక్షత్రమున అనగా 38/18/77వ తేదీని చింకుగుడుల పేలకయ్య గారి దశపుత్రుడు చిరంజీవి సౌభాగ్య తాంకోదేశ్వరికి రవ్వదోసుల రాణి గారి శతపుత్రుడు చిరంజీవి సుంటేశ్వరరావుకి ఇచ్చి మా మురుగుపేటలో ఉన్న కొంపలో వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారుగా తానెల్లరూ బంధుకోడి పిల్ల జల్ల గుడ్డు గోధుమతో మా ఇంటికి దయచేసి మా వధూవరులను ఆశీర్వదించి మదర్పద చందన తాంబూలాదులు స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయగోరుచున్నాం. వర్షం వచ్చినచో మా పూచి లేదు, మీ రిక్షాలు మీద మీరు ఇంటికి పోవచ్చును. ఇట్లు విధేయుడు చింకిగుడుల పేలకయ్య. పెళ్లి టైం అయిపోతుందండి, పండుగ గారు పెళ్లికొడుకు తీసుకురండి, పెళ్లికొడుకు తీసుకురండి. బాజాలు రెడీగా ఉండండి. విఘ్నేశ్వరాయ మహా తపతో బియ్యం, కొత్తుతో బియ్యం, ఆకులు, చెక్కలు, అక్షంతులు, మంగళసూత్రం, కొబ్బరిమండాలు, అరటిపళ్ళు పెట్టండియా. విఘ్నేశ్వరాయ మహా శుక్లాంబరం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం జాయే సర్వ విఘ్నేశ్వరాయ మహా. బాజాలు వాయించండి. సరాయి వాయించరా, ఎన్నో వాయించారా. ఇవ్వి 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 లగనమ్మ లగన్ లగనమ్మ లగన్ లగనమ్మ లగన్. డోలు పట్టరా. ఇందాక ఉందా, ఇందాక ఉందా, ఇందాక ఉందా, ఇందాక ఉందా. తమ్మస పెట్ట రేపటి ఉంటుంది, రేపటి ఉంటుంది, రేపటి ఉంటుంది, రేపటి ఉంటుంది, రేపటి ఉంటుంది, రేపటి ఉంటుంది. పాసా వాయించరా. మీదకు రాకు, మీదకు రాకు, మీదకు రాకు, మీదకు రాకు, మీదకు రాకు, మీదకు రాకు. మాకాయడు పొయ్యిలో పెట్టు చేస్తున్నావు. డుడ్డు డుడ్డు పొయ్యి పొద్దు మన మీదకి వచ్చేస్తుందిరా. అతిదాయ మహా, అనంతాయ మహా, గోవిందాయ మహా, తట్టాయ మహా, బుట్టాయ మహా, చుట్టబీకాయ మహా, అత్తదగాకూరు మామచిగాకూరు వినేస్తాయ మహా. ఆకు జల్లులో పట్టుకుని అందులో జిందులో పెట్టి అందులో పెట్టు. మంగళసూత్రం కట్టించి బాగా వాయించాడు. దీర్ఘమాయో ఏంటి గురుగారు కడుపు ఏమన్నా బిడ్డుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిలు లాగించారు. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు? ఉన్నది 2 కందిపప్పు మినపప్పేగా. నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుడకలా పుట్టావురా. నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, కొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదపప్పు, పిస్తాపప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్పు అది నేను తింటే ప్రధాన పూజారి పదవి నీకు వచ్చిండేదా? ఏమిటా పప్పు? గన్నేరు పప్పు. గురుగారు జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసుకురా. ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికం చెప్పడానికి వెళ్తున్నా దరిద్రం తుమ్మేమిట్రా? నీ ఇచ్చుడా ఏం జరుగుతుందో ఏమిటో. ఏంటండి అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే దొరికిపోతాను అనుకున్నావా? శృతిలో కలిపేయంరా. మహాదేవారా, కథాకాక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో.
నాతో బడాయిలా లడాయిలా పరిగెడతావే అలా అయ్యా ఎంతసేపు ఈ జాగరాయికృతులు వినలేక చస్తున్నావు అసలుకి ఎదురుకు వెళ్ళండి అలాగే వెళ్తున్నాడు అమ్మయ్యా బాబాయ్ నేను అందరూ పోయారా నేను ఒక్కడే నేను